ప్రీడి మోజులో పడి భర్తలను హత్యలు చేస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. నాగర్ కర్నూల్ జిల్లాలో ఒక్క నెలలోనే ఈ తరహా ఘటనలో 3 భర్తలు ప్రాణాలు కోల్పోయారు. వివాహేతర బంధాలకు అడ్డు వస్తున్నారని పక్కా స్కెచ్ వేసి మరీ భర్తలను కిరాతకంగా హత్యలు చేస్తున్నారు. దాంపత్య జీవితం అర్థమే మారుస్తూ కుటుంబాలను ఆగం చేస్తున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాలో వివాహేతర సంబంధాలు కుటుంబాల్లో చీకటి నింపుతున్నాయి. ప్రీడి మోజులో పడి కట్టుకున్న భర్త జీవితాన్నే కాల రాస్తున్నారు భార్యలు. ఒక్కటి కాదు, 2 కాదు, ఒక్క నెలలోనే 3 భర్తలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇందులో ప్రేమ వివాహాలు సైతం అతీతం కాకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. పచ్చని కాపురాల్లో ఈ వివాహేతర సంబంధాలు చిచ్చుపెట్టి అమాయక భర్తల ప్రాణాలు బలిగొంటున్నాయి. ఈ నెల 7న బెల్దండ మండలం ఎంజీ తండాలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను ప్రియుడు మరో వ్యక్తితో కలిసి భార్య హతమార్చింది. ఎంజీ కాలనీ తండాకు చెందిన రాజు, హిమబిందు 9 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఏడాది కాలంగా హిమబిందు మహేశ్వరం మండలం కల్లెం చెరువు తండాకు చెందిన చంటితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో తమ బంధానికి అడ్డుగా వస్తున్నానని భర్తను హతమార్చాలని నిర్ణయించుకుంది. ఆమె ప్రియుడు చంటి, అతడి స్నేహితుడు రాకేష్ సహాయంతో ఈ నెల 7వ తేదీన అర్ధరాత్రి ఎంజీ కాలనీ తండాలో వ్యవసాయ పొలంలో నిద్రిస్తున్న రాజును సుత్తితో తలపై మోది కిరాతకంగా హతమార్చారు. ఈ నెల 10వ తేదీన తిమ్మాజీపేట మండలం రాళ్ల చెరువు తండాలో తోడబుట్టిన అన్న భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు తమ్ముడు. అంతటితో ఆగకుండా ఆ చీకటి బంధానికి అడ్డుగా ఉన్నాడని అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రాళ్ల చెరువు తండాకు చెందిన సబావత్ శ్రీను, గోపాల్ అన్న తమ్ములు. కొంతకాలంగా జులాయిగా తిరుగుతున్న గోపాల్ తన అన్న భార్య శాంతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న శ్రీను వారిద్దరిని మందలించాడు. ఈ క్రమంలో తమకు అడ్డుగా ఉన్న శ్రీనును ఎలాగైనా హతమార్చాలని పథకం రచించారు. శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీను తలపై గోపాల్ కర్రతో బలంగా కొట్టి హతమార్చాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా అదే తండాలో నివాసం ఉంటున్న తన అత్తగారింటి ఎదుట మృతదేహాన్ని పడేసి వెళ్లిపోయాడు. ఇక నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి ఎంపీడీఓ కార్యాలయం అటెండర్ చింతలపల్లి జగదీష్ ఈ నెల 24న దారుణ హత్యకు గురయ్యాడు. అల్లీపూర్ శివారులోని కేఎల్ఐ కాల్వలో జగదీష్ మృతదేహం బయటపడింది. పోలీసులు కేసును సీరియస్గా తీసుకుని విచారణ ప్రారంభించారు. భార్య కీర్తి తన ప్రియుడు నాగరాజ్తో పాటు అతని స్నేహితులతో కలిసి దాడి చేసి హతమార్చినట్లు విచారణలో తేలింది. హత్య ఉదంతంలో పోలీసులు కొత్త కోణం వెలుగులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. చెట్టుకల్లులో మత్తు పదార్థం వాడి భర్త హత్యకు పథకం రచించారు. గుడ్లనర్వ గ్రామానికి చెందిన ప్రియుడు నాగరాజ్తో పాటు భార్య, తల్లి, తమ్ముడు సైతం హత్య ఉదంతంలో చేతులు కలిపారు. కళ్ళలో మత్తుమందు కలిపి జగదీష్ చేత తాగించారు. జగదీష్ స్పృహ కోల్పోయిన తరువాత కారులో తుడుకుర్తి గ్రామ శివారులోని జగదీష్ వ్యవసాయ బావి వద్దకు తీసుకువెళ్లారు. అక్కడే అతనిని హతమార్చారు.